हमारी गाड़ी के बिल्कुल पिछली वाली गाड़ी में बराबर वाली गाड़ी पे फिर बहुत तगड़ा धमाका था। हम तो गाड़ी छोड़ के भाग रहे, पहले से हम तो भाग गए। हम तो अब आए जब से 1 घंटा हो गया, इस बात को 1.5 घंटा करीब तो बच गए ऊपर वाली कृपा से जो भी है। बाकी कितने लोग मरे हैं ये नहीं पक्का नहीं पता चला अभी। बहुत तगड़ा बम बताया कि सिलेंडर की इतनी तक आवाज नहीं आएगी, बम ही फटा आई। हाँ जी हाँ पक्का। कितनी गाड़ियों में लगभग यहाँ पे? यहाँ 8-10 गाड़ी में नुकसान हुआ है, जल ही गई पूरी। वो तो चोट भी लगी है, मरे भी हैं। देखो क्या है, अब पुलिस की रिपोर्ट क्या आती है सुबह तक। आपने कितनी एम्बुलेंस को अभी तक आके जाकर देखा? दमकल की कितनी गाड़ी आई? दमकल की गाड़ी तो 4-5 आ गई, पुलिस वाले एम्बुलेंस तो कम से कम 25-30 आ गई। और कितने समय में यहाँ पर सब? 1.5 घंटा हो गया हमें। मेरी गाड़ी अभी वहीं खड़ी हुई है, पहले नंबर पे खड़ी हुई है। क्या आपको कोई अपना जानने वाला थे मौजूद था आपके साथ? आप अकेले थे यहाँ पर? 2 जने थे हम। ठीक। हाँ जी हेलो। రామ్మోహన్ గారు, మీరు చెప్తున్నట్టుగా సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా అక్కడ చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా వెళ్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా ప్రమాదం జరిగితే అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశమే ఉంటుంది. ఇది పౌరులందరిలో కూడా మార్పు రావాల్సి ఉంటుంది. కానీ ఎందుకని ఆ దిశగా ఆలోచించలేకపోతున్నారు? ఏం చెప్తారు? ఆసక్తి ఉంటది కాదట్లే, ఆసక్తి ఉండడం వేరు. సీన్ ఆఫ్ అఫెన్స్ నాశనంగా కూర్చోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఖచ్చితంగా పోలీసులు దాంట్లో భద్రతా సిబ్బంది పోలీసులు ఏమని రాని. ఫస్ట్ టైం విదేశాల్లో కూడా మీకు చిన్న అఫెన్స్ జరిగినా దాని చుట్టూ బార్కెట్ చేసో లేకపోతే ఏదో రిబ్బన్ కట్టో లోపల రానియో. ఎప్పుడు కూడా ప్రాథమికంగా సాక్ష్యాధారాలు అప్పుడు మాత్రమే దొరుకుతాయి, మళ్ళీ తర్వాత దొరకవు. వేరే ముద్ర నుంచి దొరకని దొరుకుతాయి. ఏది పడితే అది ముచ్చి చూసుకొని మనం గొట్టం పట్టుకొని పోయి ఏది పడితే అది చేస్తే కష్టం కదా అంటుంది. పౌరుల బాధ్యతలు ఉంటాయి, పౌరులు రానికపోయే బాధ్యత మన ఎవరిది, డ్యూటీ ఎవరిది, పోలీసులది కదా, ఆ పని చేయాలంట. రెండోది కూడా చెప్తున్నాను, రాజకీయ కోణం కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ మధ్య ఢిల్లీ ప్రశాంతంగా ఉంది, పహల్గాం సంఘటన తర్వాత పెద్ద ఏం జరగలేదు. రేపు బీహార్ ఎన్నికలు రేపే పోలింగ్ మొదలవుతుంది. దీనికి దాని కూడా లింక్ చేస్తున్నాను. కొన్ని మన దేశంలోని ద్రోహులు కూడా, అది ఏ పార్టీ చెప్పను కానీ కొందరు ద్రోహులు ఈ పని చేసి క్రమం చేస్తారు. ఎందుకంటే చూసిందా, దేశంలో శాంతి భద్రత లోపించినాయి కానీ భయోందరం సృష్టిస్తారు ప్రజలలో. రేపు బీహార్ అనేది చాలా కీలకమైన ఎన్నికలు. ఒక రకంగా బార్డర్ పక్కన మన పైన బార్డర్ మన దేశానికి సంబంధించిన అంశం కనుక దాన్ని కూడా బేస్ చేసుకొని ఏమైనా పాల్పడ్డారా, రేపు పొద్దున భయప్రాంతం చేయడానికి, బీహార్ ఎన్నికల్లో ఒక ప్రభావితం చేయడానికి చేసిన కూడా నేను ఆలోచన చేస్తున్నాను. ఇది కూడా జరగవచ్చు. ఈ రెండే కాకుండా ఇంకొక కోణం కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఇంకో కోణం కూడా చెప్తాను. ఇంకో కోణం ఏంటంటే, మనం ఈ రాజకీయంగా ఒకరిని విమర్శించుకోవడానికి పెట్టే బదులు ఒకసారి ఆడియో धीरे धीरे चल रही थी, एकदम ही इतना ब्लास्ट हुआ कि मेरा आगे फ्रंट शीशा निकल के सामने की गाड़ियों में गया और मैं उड़ गया एकदम। मेरा सीट बेल्ट भी हो गया एकदम, और मेरे यहाँ पे अभी कमर में दर्द है मुझे, और ये नहीं पता कैसे हुआ ब्लास्ट। ऐसा लगा जैसे गाड़ी फट गई। तो ब्लास्ट कौन सी गाड़ी थी? ये नहीं पता हमें, आगे नहीं दिखी, गाड़ियां चलती हुई दिखी, आदमी मरे हुए पड़े। कितने लोग सवार थे? ये नहीं देखा सर, उसमें सवार नहीं देख पाया था, मैं बस में था। मौके पे किसी की मौत वगैरह हुई थी? सामने मौत पड़ी थी सर, एक मेरी गाड़ी के बगल में डेड बॉडी पड़ी थी, उसमें शायद हाथ पैर भी नहीं थे उसके। कितनी भीड़ रही थी उस टाइम पे? उस टाइम बहुत भीड़ थी सर, सब लोग आगे भागे फिर रहे हैं। आगे गाड़ियों में आग लगी थी। कितनी गाड़ी में लगभग आग लगी होगी? मुझे तो नहीं लगा, मुझे लग रहा सर 5-6 गाड़ियों में आग एकदम। कितनी देर बाद इसके यहाँ पर? రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. ఏమంటే మనుషుల్లో సున్నితత్వం కూడా పోతుంది. సంఘటన పెద్దదా చిన్నదా అనడానికి కూడా మన మీడియా కూడా ఏం చేస్తుంది అంటే, ఒక్కోసారి సంఘటన పెద్ద 9 మంది అయినా, ఇంతకు ముందు నాకు మిత్రుడు ఫోన్ చేసి బ్లామ్ బాస్ట్ అయింది అనగానే ఎవరు చనిపోలే కదా, పెద్ద సంఘటన ఏం కాదంటాడు. అయితే ప్రాణాలు కూడా నేను క్షతగాత్రులు అయ్యారు కదా నేను చూస్తున్నాగా 9, 10, 11 పెరుగుతుంటాయి. అంటే మరణాలు పెరిగినా కొద్ది పెద్ద వార్త అవుతుంది మనకు. మరణాలు ఎన్ని అనే సమస్య కదా, సంఘటన మన దేశ భద్రతకు సంబంధించిన అంశం. దాన్ని ఎట్లా చూడాలంటున్నాడు. చచ్చిపోయినా 9 మంది చచ్చిపోయినా 10 మంది చచ్చిపోయినా ఆ సున్నితత్వం పోతుంది, మన మీడియాలో కూడా పోతుంది. ఇంకోటి ఏమన్నా ఇంకొక మాట చెప్పి సోషల్ మీడియా కూడా అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా తయారు. ఇప్పుడు సోషల్ మీడియా మనం మెయిన్ మీడియా కనుక మనం చాలా సమయం పాటిస్తున్నాం. ఇంకా మన జగన్మోహన్ గారు కానీ, వివరా కానీ, మీరు కానీ, నేను కానీ అట్రిబ్యూట్ చేస్తలేం. కానీ వాళ్ళ వెంటనే సోషల్ మీడియా నాకు వస్తూనే ఉన్నాయి సమాచారం, ఏది పడితే అది పుకార్లు లేవదీస్తున్నది. ఇటువంటి అప్పుడు పుకార్లు లేవనియొద్దు, పుకార్లు ద్వారా పెద్ద ఎత్తున జరుగుతాయి. పుకార్లు నమ్మొద్దు, జరిగిన సంఘటన విచారణ జరిగిపోయాలి. ఇక ముందు వెంటనే చైన్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద. ఎక్కడ